1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 అప్పగించారు. వ్యాపార విస్తరణకు బైజూస్ పనిన పన్నాగానికి జగన్ సాయం అందించారు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. కాగిన సంస్థల్లో బైజూస్ ఒకటి. ప్రస్తుతం దివాలా తీసి అనేక న్యాయ వివాదాలు, కోర్టు కేసుల్లో సంస్థకు అప్పట్లో జగన్ రెడ్ కార్పెట్ పరిచారు. విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ను అందించే కాంట్రాక్టును నాటి సర్కారు ఏకపక్షంగా కట్టబెట్టింది. ఉచిత కంటెంట్ అంటూనే లోడింగ్ ఖర్చుల పేరుతో 40.49 కోట్ల రూపాయలను దోచిపెట్టింది. బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు ఎదవన్నారు ఎదవ. సార్ ఆశతో ఆతృతగా ఉంది. లక్షల మంది విద్యార్థుల్ని బైజూస్ కు కస్టమర్లుగా మార్చే కుట్రకు పాల్పడింది. భారీ ఎత్తున రుణాలు సమీకరించేందుకు ఆ సంస్థకు పరోక్షంగా ఉపయోగపడింది. ఓ ఆర్థిక లావాదేవీ వివాదంలో కోర్టు ధిక్కరణ నేరం వ్యవస్థాపకుడు రవీంద్రన్కు సింగపూర్ కోర్టు ఇటీవల 6 నెలల జైలు శిక్ష విధించింది. మార్నింగ్ బస్టాండ్ లో కలిసావురా, ఈవినింగ్ కల్లా నా బతుకు బస్టాండ్ చేస్తావురా. దీంతో అప్పట్లో ఆ సంస్థతో వైసీపీ ప్రభుత్వం దొడ్డిదారి ఒప్పందం చేసుకోవడం మరోసారి చర్చనీయాంశమైంది. కరోనా సమయంలో ఆన్లైన్ తరగతులకు డిమాండ్ పెరగడంతో బైజూస్ ఒక వెలుగు వెలిగింది. 8, 9, 10 తరగతుల పాఠ్యాంశాల కంటెంట్ను లోడ్ చేసి ట్యాబ్ సహా ఇచ్చేందుకు 45 నుంచి 50 వేలు వసూలు చేసింది. దావోస్ లో పెట్టుబడుల సదస్సుకు వెళ్లిన అప్పటి సీఎం జగన్ ను బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్ కలిశారు. మార్నింగ్ బస్టాండ్ లో కలిసావురా, ఈవినింగ్ కల్లా నా బతుకు బస్టాండ్ చేస్తావురా ప్రతిపాదించారు. టెండర్లు లేకుండా నేరుగా బైజూస్ నుంచి కొంటే ఆరోపణలొస్తాయని తెర వెనుక చక్రం తిప్పారు. కంటెంట్ ను బైజూస్ ఉచితంగా ఇస్తుందని, ట్యాబ్లను బయట విడిగా కొంటామని ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు, బైజూస్ కంటెంట్ను ఉచితంగా ఇస్తామని గతంలోని జగన్ ప్రభుత్వం ప్రకటించింది. బైజూస్ ఉచితంగా కంటెంట్ను ఇస్తోందని విపరీతంగా ప్రచారం చేసింది. కంపెనీ ట్యాబ్లనే అప్పట్లో జగన్ ప్రభుత్వం కొన్నట్లు ఆరోపణలొచ్చాయి.